ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025. సో ఈ రోజు నుంచి మనకు ఎగ్జామినేషన్స్ ప్రారంభమైనాయి, సంతోషం. సో ఈరోజు జరిగిన ఎగ్జామ్ విధానాన్ని ప్రకారం దాన్ని బట్టి రేపటి నుంచి అనగా బ్లాక్ 1లో పేర్కొన్న ఎగ్జామినేషన్ డేట్స్, దట్ ఈస్ February 4th, February 5th, February 6th అండ్ నెక్స్ట్ బ్లాక్ 2 అండ్ బ్లాక్ 3 సంబంధించి రేపటి నుంచి జరగబోతున్న ఎగ్జామ్కి మనము ఫోకస్ చేయవలసిన, రివిజన్ చేయవలసిన అతి ముఖ్యమైన టాపిక్స్ ఏంటి, తప్పక ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే బేస్డ్ ఆన్ టుడేస్ ఎగ్జామినేషన్ ప్రకారం మనకు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిందే ఉంటుంది. అండ్ ఈరోజు టాపిక్స్తో పాటు నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏ ఏరియాస్ని టచ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, రైట్. మనకు తెలిసిన ప్రకారం రేపటి నుంచి మనకు ఎగ్జామినేషన్ అనేది 5th నుంచి కూడా మనకు రేపటి నుంచి ఎగ్జామ్ కూడా టిల్ February 19th వరకు ఉంటుంది. బ్లాక్ 1లో భాగంగా February 4th, 5th మరియు 6th వరకు ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ 2 అనేది మీకు తర్వాత స్టార్ట్ అవుతుంది 9th సంథింగ్ లైక్ దట్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జామినేషన్ గురించి ఒకసారి గమనిద్దాం. మనకు సెషన్ 1 ఎలా వచ్చిందంటే సెషన్ 1లో మనకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఓకే, దట్ ఈస్ అర్థమెటిక్ అని చెప్పొచ్చు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, రైట్. రీజనింగ్ మట్టికి ఇది ఈజీగానే ఉంది. ఇది ఎలా ఉంది? ఇది ఈజీగానే రావడం జరిగింది. అందరూ చేయగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ అర్థమెటిక్ మట్టికి కొంచెము లెవెల్ పెంచడం జరిగింది. లైక్ క్యాలిక్యులేటివ్ కావచ్చు, కొంచెం CGL స్థాయిలో క్వశ్చన్స్ అడిగినారు అని మనకు సమాచారం అవుతుంది. కొంచెం హై లెవెల్లో తీసుకెళ్ళాడు క్వశ్చన్స్. ఓకే, కొంచెం హై లెవెల్ అండ్ లెవెల్ అనేది పెంచడం జరిగింది. రైట్. తెలుసు కదా, సెషన్ 1 అనేది ఖచ్చితంగా మనం ఒక అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్లో 12 క్వశ్చన్స్ సరిగ్గా చేస్తే సరిపోతుంది. దీనివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా అందరూ ఇందులో క్వాలిఫై అవ్వాల్సిందే, క్వాలిఫైనేషన్. నెక్స్ట్ సెషన్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెషన్ 2 అనేది మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకెళ్తుంది. ఓకే, ఈ సెషన్ 2 అనేది మీకు ఉద్యోగ నిర్ణయం. మీకు ఫైనల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 8021, ఓకే, 8021 వేకెన్సీస్లో మీకు ఒక పోస్ట్ ఉండాలి అంటే ఈ సెషన్ 2 అనేది చాలా చాలా కీలకం. అయితే ఈ సెషన్ 2లో ఇప్పుడు మనకు జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. దీంట్లో మనకు ఇంగ్లీష్లోంచి 25 క్వశ్చన్లు వస్తున్నాయి, తెలిసిన ముచ్చటే. అండ్ జనరల్ అవేర్నెస్, ఓకే, జీకే అని చెప్పొచ్చు. జీకే అండ్ స్ట్రాటజీకి అన్ని జనరల్ అవేర్నెస్ సింపుల్గా. జీకే అనుకోండి, ఇందులో 25 క్వశ్చన్స్. అయితే ఈ ఇంగ్లీష్లోంచి మనకు పడిన క్వశ్చన్స్ ఏంటిదని మనం జాగ్రత్తగా చూసినట్టయితే మనకు వాయిసెస్ గురించి పడినాయి క్వశ్చన్స్. ఏవి, పీవి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, డిఎస్, ఐడిఎస్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటానిమ్స్, సినానిమ్స్ మీద క్వశ్చన్స్ పడినాయి. అండ్ క్లోజ్ టెస్ట్, సిటీ మీద కూడా క్వశ్చన్స్ పడినాయి. క్లోజ్ టెస్ట్ వాటి మీద కూడా క్వశ్చన్స్ పడినాయి. అండ్ సమ్ లైక్ నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఓరియంటల్లో కూడా మన క్వశ్చన్స్ అయితే పడినాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొంచెం ఎవరైతే చదువుకున్నారో వెరీ గుడ్, మంచి స్కోరింగ్ ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇది అంతగా ఇబ్బంది ఏం పెట్టలేదు, ఇది చాలా చాలా ఈజీగానే జరిగిపోయింది. ఓకేనా, ఆల్మోస్ట్ ఇది ఈజీగానే ఉంది, దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ వెన్ కమింగ్ టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడ స్ట్రెస్ చేసినారు అని జాగ్రత్తగా చూసినట్టయితే ఎక్కువగా మనకు క్వశ్చన్స్ ఎక్కడ స్ట్రెస్ చేసినారంటే స్టాటిక్ జీకేలో క్వశ్చన్స్ ఎక్కువగా పడినాయి. స్టాటిక్ జీకేలో దగ్గర ఈ 20 అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్లో స్టాటిక్ జీకేలో మనకు 10 to 12 క్వశ్చన్స్ అయితే స్టాటిక్ జీకేలో నుంచి మనకు రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్స్లో. ఓకే, 10 to 12 క్వశ్చన్స్. ఓకే, అయితే ఈ స్ట్రాటజీకల్స్లో భాగంగా మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే క్లాసికల్ డ్యాన్సెస్ గురించి అడిగినారు, సిడి, క్లాసికల్ డ్యాన్సెస్, ఎఫ్డి, ఫోక్ డ్యాన్సెస్ గురించి అడిగినారు, క్లాసికల్ డ్యాన్సెస్ గురించి అడిగినారు, స్టేట్స్ అండ్ దేర్ ఫెస్టివల్స్. ఓకే, నేను షార్ట్ ఫామ్స్ రాసిన దయచేసి అర్థం చేసుకోండి. క్లాసికల్ డ్యాన్స్ గురించి అడిగినారు, ఫోకల్ డ్యాన్సెస్, మన క్లాసికల్ డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్, అదేవిధంగా స్టేట్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ ఫెస్టివల్స్ గురించి అడిగినారు. అండ్ నెక్స్ట్
స్పోర్ట్స్. ఓకే, సో స్పోర్ట్స్ గురించి కూడా క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. కపిల్ దేవ్ గురించి కూడా స్పోర్ట్స్లో క్వశ్చన్స్ అడిగినాడు. ఓకే, రైట్స్. సో మొట్టమొదటి ఏ ప్రాంతంలో వరల్డ్ కప్ సంబంధించిన గేమ్స్ ఆడినారు, అట్లా క్వశ్చన్స్ పడినాయి. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఖేల్రత్న గురించి కూడా క్వశ్చన్స్ పడినాయి. స్పోర్ట్స్ రిలేటెడ్ అంశాలు, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా సమ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ పడినాయి. ఓకే, స్పోర్ట్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ అవార్డ్స్, సో వీటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, స్పోర్ట్స్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్, సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ స్ట్రాటజీకి అనేది మనకు 10 నుంచి 12 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో కూడా దగ్గరగా 3 నుంచి 5 వరకు క్వశ్చన్స్ అయితే మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్లో. సో కరెంట్ అఫైర్స్లో మనకు అపాయింట్మెంట్స్ గురించి కూడా క్వశ్చన్స్ పడినాయి. అపాయింట్మెంట్స్. ఓకే, సో రీసెంట్ ఎలక్షన్ కమిషన్ గురించి అపాయింట్మెంట్స్. సో మనం ఆల్రెడీ ఎవరైతే మన టార్గెట్ జనరల్ అవేర్నెస్ టెస్ట్ సిరీస్ తీసుకున్నారు, టార్గెట్ జనరల్ అవేర్నెస్ 1000 బిట్స్ ఎవరైతే సాల్వ్ చేస్తున్నారు, టార్గెట్ జనరల్ అవేర్నెస్ 1000 బిట్స్ అలాంగ్ విత్ 360 degrees క్లాస్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే అందులో జాయిన్ అయ్యి అది ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా ఈ జీకేలో మంచి స్కోరు 100%, అందులో ఎటువంటి సందేహం లేదు, మంచి స్కోర్ ఖచ్చితంగా. ఓకేనా. నెక్స్ట్, సో హిస్టరీలో మనం ఆల్రెడీ హిస్టరీ 25 రూపీస్కే ఇచ్చినాము. హిస్టరీలో నేను ఆల్రెడీ చెప్పినాను 2 నుంచి 3 క్వశ్చన్లు ఖచ్చితంగా మీ జేబులో ఉంటాయి, కేవలం 25 రూపీస్తోనే మీరు బ్యాచ్లో జాయిన్ అవుతారని చెప్పినాను. సో 2 నుంచి 3 క్వశ్చన్స్ వాళ్ళ పాకెట్లో ఉన్నాయి ఖచ్చితంగా 100%. ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్స్ గురించి అడిగినారు. హిస్టరీలో బుక్స్ మీద క్వశ్చన్స్ పడినాయి. ఓకే, సో మెగస్తనీస్ రచించిన పుస్తకాన్ని అడిగినారు. అండ్ నెక్స్ట్ హర్ష చరిత్ర ఎవరు రచించినారు అని అడిగినారు. మనము ఈ హర్ష చరిత్ర రచించిన పుస్తకం ఏంటిదంటే ఎవరు రచించినారు, బాణా భట్టుడు రచించినారు. సో మనము ఎంటీఎస్ అతి ముఖ్యమైన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేది మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టినాం. అదే వీడియోలోంచి క్వశ్చన్ పడినది, మీరు చెక్ చేసుకోండి, చూడండి. నెక్స్ట్ అదే బాణా భట్టుడు గురించి నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్ ఏ క్వశ్చన్స్ రాబోతుందంటే కాదంబరి మీద కూడా క్వశ్చన్ పడవచ్చు, చెప్పలేము. ఎందుకంటే సో బాణా భట్టుడు ఇప్పుడు హర్ష చరిత్ర గురించి క్వశ్చన్స్ పడినది, హర్ష చరిత్ర ఎవరు రచించినారని క్వశ్చన్ పడింది, బాణా భట్టుడు మనం ఆన్సర్ చేస్తున్నాము ఈరోజు. నెక్స్ట్ ఒకవేళ అడిగితే అదే బాణా భట్టుడు గురించి మీకు అతి ప్రాముఖ్యమైన క్వశ్చన్ ఏంటిదంటే సో కాదంబరి అనే ఒక నవల రచిస్తాడు బాణా భట్టుడు. ఓకే, హర్షవర్ధుని ఆస్థానంలో ప్రముఖ వ్యక్తి, కవి అని చెప్పచ్చు. సో కాదంబరి ఎవరు రచించినారు, ఎందుకంటే కాదంబరి అనే ప్రపంచంలోనే సో మొట్టమొదటి ఒక నోవెల్గా దానికి ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి అలా కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ అపాయింట్మెంట్స్ గురించి ఈసీ గురించి అడిగినారు, ఎలక్షన్ కమిషనర్ గురించి అడిగినారు. సో మనం ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ గురించి మనం క్వశ్చన్స్ ఇచ్చినాము. దాంట్లో ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, సో రీసెంట్గా ఎంతమంది వచ్చినారు, ఓకే అవి అన్ని డీటెయిల్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ గురించి మొత్తం అన్ని చెప్పినాము మన వీటిలో ప్రతిదీ. మీకు మళ్ళీ వేరే ఏ పుస్తకం తెలవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ తర్వాత పాలిటీలో ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి క్వశ్చన్స్ పడినాయి. ఓకే, కాన్స్టిట్యూషనల్ రెమెడీ గురించి క్వశ్చన్స్ పడినాయి పాలిటీలో, అండ్ దట్ ఈస్ ఆర్టికల్ 32 గురించి. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్. నేను చెప్పినాను 2024లో జనరల్ సైన్స్ అనేది చాలా కఠినంగా అడిగినారు. మీరు కావాలంటే 2024 ప్రీవియస్ ఎంటీఎస్ క్వశ్చన్స్ మీరు తిరిగింది. సో అక్కడ సైన్స్ నుంచి క్వశ్చన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. బట్ మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే 2025 సైన్స్ క్వశ్చన్స్ అంతగా లేవు, జస్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఐ రిపీట్, జస్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సైన్స్ విషయంలో వాళ్ళు ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నారంటే వైటమిన్స్ నుంచి క్వశ్చన్స్ అడిగినారు. ఓకే, సో వైటమిన్స్, వాటి యొక్క శాస్త్రీయ నామాలు, సైంటిఫిక్ నేమ్స్, అండ్ విటమిన్స్ రిలేటెడ్ డిసీజెస్. సో విటమిన్ రిలేటెడ్ డిసీజెస్ గురించి క్వశ్చన్స్ పడినాయి. నెక్స్ట్ మైటోకాండ్రియాస్ గురించి క్వశ్చన్స్ పడినాయి. నెక్స్ట్ రైబోసోమ్స్ గురించి క్వశ్చన్స్ పడినాయి. అలాంటి క్వశ్చన్స్ పడినాయి. ఓకేనా. నెక్స్ట్ సో మహాత్మా గాంధీజీ రచించిన వార్తాపత్రికలు, తను నడిపిన వార్తాపత్రికల గురించి, సో యంగ్ ఇండియా గురించి అడిగినారు. నెక్స్ట్ చెప్పలేం, రేపు రావచ్చు. సో ఇండియన్ ఒపీనియన్, అది ఎక్కడ నడుపుతాడు, సౌత్ ఆఫ్రికాలో నడపడం జరిగింది. ఇండియన్ ఒపీనియన్ గురించి కూడా రావచ్చు. ఈ క్రింది వన్లో ఇండియన్ ఒపీనియన్ అనే వార్తాపత్రిక ఎవరికి సంబంధించింది, సో మహాత్మా గాంధీ. సో అలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. సో వార్తా ప్రముఖులు, వాళ్ళ యొక్క వార్తాపత్రికలు, సో మనం ఆల్రెడీ ఎందులో ఇచ్చినాము మనము బుక్స్ అండ్ ఆథర్స్, అందులో 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 100 క్వశ్చన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఒకసారి లుక్ వేసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా. నెక్స్ట్ సెంట్రల్ స్కీమ్స్. ఓకే, సో సెంట్రల్ స్కీమ్స్ గురించి కూడా
సో సెంట్రల్ స్కీమ్స్ గురించి కూడా మనకు క్వశ్చన్స్ అయితే పడడం జరిగింది. సో నేను చూసిన బడ్జెట్ గురించి అయితే క్వశ్చన్స్ ఏం పడలేదు, బట్ చెప్పలేం 1 or 2 అక్కడక్కడ ఉండొచ్చు, బట్ అంత గుర్తుకు లేకపోవచ్చు కొందరికి. సో బడ్జెట్ గురించి కూడా క్వశ్చన్స్ పడవు అని మనం మాత్రం చెప్పకూడదు ఖచ్చితంగా, ఎందుకంటే సో మోడీ గారి ప్రభుత్వం అంచెలంచెలుగా కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ రిలేటెడ్ అంశాలు కూడా పడవచ్చు. సో అండ్ కరెంట్ అఫైర్స్ మీరు చూసినట్టయితే 2024 అదేవిధంగా 2025 కరెంట్ అఫైర్స్ మాత్రం ఇచ్చినారు. సో మనం ఆల్రెడీ ఆ 1000 బిట్స్లో 2024 కరెంట్ అఫైర్స్ అదేవిధంగా 2025 కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చినాం. నెక్స్ట్ 5-year ప్లాన్స్. ఓకే, సో 5-year ప్లాన్స్ గురించి కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో 5-year ప్లాన్స్ గురించి కూడా అడిగినారు. సో రేపు చెప్పలేము, 5-year ప్లాన్స్ రావచ్చు రాకపోవచ్చు రేపటి ఎగ్జామ్లో. కుదిరితే ఈ ప్లేసెస్లో బడ్జెట్ రిలేటెడ్ అంశాలు అడుగుతారు, ఎందుకంటే సో బడ్జెట్ రిలేటెడ్ అంశాలు అడుగుతారు, ఎందుకంటే ఈ 5-year ప్లాన్స్లో కూడా ఆ కాలంలో బడ్జెట్లో భాగంగానే పెట్టినవే అవి. ఓకే, టెన్షన్ ఏం లేదు. సో నెక్స్ట్ బడ్జెట్ రిలేటెడ్ అంశాలు కుదిరితే ఈ 5-year ప్లాన్స్లో నెక్స్ట్ ఎలా అడగచ్చు అంటే ఏ 5-year ప్లాన్స్కి ఏ మోడల్ని బేస్ చేసుకొని, ఓకే, సో ఏ మోడల్స్ బేస్ చేసుకొని ఈ 5-year ప్లాన్స్ని డిజైన్ చేయడం జరిగింది అనేది వాటి గురించి కూడా అడుగుతారు. నెక్స్ట్ ఆ పర్టికులర్ 5-year ప్లాన్స్, కొన్ని సక్సెస్ అయిన 5-year ప్లాన్స్ ఉంటాయి, అవి మీరు బాగా స్ట్రెస్ చేయండి. అవి ఎవరి ప్రైమ్ మినిస్టర్షిప్ కాలంలో అవి ఇంప్లిమెంట్ చేసినారు, ఎందుకంటే సక్సెస్ అయిన ప్రణాళిక చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ మోడల్స్ అడుగుతారు, హర్రర్ డోమర్ మోడల్ అని ఒకటి ఉంటుంది, అలా కూడా అడుగుతారు, దయచేసి గుర్తు చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఎస్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్. సో ఆస్కార్ అవార్డ్స్ గురించి మనం ఇచ్చినాము, క్లారిటీగా ఇచ్చినాము. సో మన ఆస్కార్ అవార్డ్స్ సంబంధించి ఎడిషన్స్ అడిగినారు. ఓకే, సో ఎడిషన్స్ అడిగినారు. నెక్స్ట్ నేషనల్ ఫిలిమ్స్ గురించి కూడా క్వశ్చన్స్ పడతాయి, వాటి యొక్క ఎడిషన్ 71వ చలనచిత్ర అవార్డ్స్ అని మనం ఆల్రెడీ వీడియో చేసినాము, దయచేసి చూడండి. ఆస్కార్ అవార్డ్స్ సంబంధించిన వీడియో కూడా మనం చేసినాం, దయచేసి చూడండి. పద్మ అవార్డ్స్ గురించి మనం వీడియో చేసినాం, దయచేసి చూడండి. భారతరత్న గురించి కూడా మనం వీడియో చేసినాము స్ట్రాటజిక్ సిరీస్లో, దయచేసి చూడండి ఒకసారి. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ ఒలింపిక్స్ గురించి కూడా ఉన్నాయి, ఒలింపిక్స్లో. ఓకే, సో ఒలింపిక్స్ల గురించి నెక్స్ట్ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ గురించి కూడా క్వశ్చన్స్ పడినాయి. నెక్స్ట్ ఒలింపిక్స్ యొక్క హోస్టింగ్స్ అడిగినారు, అంటే వెన్యూస్ ఎక్కడ జరిగింది, 2024 జరిగింది. నెక్స్ట్ 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతుంది, లాస్ ఏంజల్స్ యూఎస్ఏలో. నెక్స్ట్ ఈ 2024 రీసెంట్ ఒలింపిక్స్లో ఒకటి బ్రేక్ డ్యాన్స్ని కొత్త ఈవెంట్గా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ 2028 ఒలింపిక్స్లో కొత్తగా రాబోతున్న ఈవెంట్ ఏంటిది అంటే క్రికెట్ అని కూడా చెప్పాను, ఎందుకంటే క్రికెట్ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి, ఒక క్రికెట్ యొక్క అభిమానులు ప్రపంచవ్యాప్తంగా చాలా కోట్ల మంది ఉంటారు కాబట్టి. నెక్స్ట్ 2028 ఒలింపిక్స్ వెన్యూ వచ్చేసి లాస్ ఏంజల్స్ అమెరికా అని చెప్పండి. 2028 ఒలింపిక్స్లో కొత్తగా రాబోతున్న మంచి ఫేమస్ గేమ్ ఏంటిదంటే క్రికెట్ గురించి కూడా వచ్చే అవకాశాలను కూడా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చెప్పలేము. సో మోడర్న్ ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయినాయి అండ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ ఎవరు? ఓకే, పేరీ డి కార్టిబిన్ అని ఉంటుంది. ఓకేనా, సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ ఎవరు? సో అతని పేరు కూడా మీరు మెన్షన్ పడే అవకాశాలు ఉంటుంది స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ సెంట్రల్ స్కీమ్స్ కూడా చూసుకోండి. అండ్ సెంట్రల్ స్కీమ్స్లో భాగంగా సో లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఈ 5-year ప్లాన్స్తో పాటు ఎస్డిజీస్ చెప్పలేము, రేపటి రాబోతున్న ఎగ్జామ్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజీస్ అంటారు. ఎస్డిజి గోల్స్ ఇవి 17 ఉంటాయి. ఈ 17 చక్కగా మీరు నేర్చుకోండి. ఏ గోలు ఏ నెంబర్ని సూచిస్తుంది, ఏ నెంబర్ ఏ గోల్ని సూచిస్తుంది. గోల్ పేరిచ్చి దాని నెంబర్ అడుగుతారు, దాని నెంబర్ ఇచ్చి దాని గోల్ అని ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగచ్చు, దయచేసి చూసుకోండి. ఎస్డిజీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా చూసుకోండి. ఓకే, రైట్. సో విత్ దిస్ ప్రెడిక్షన్ నెక్స్ట్ సేఫ్ అటెంప్ట్స్ ఎన్ని అది కూడా చెప్పాలి. సో సేఫ్ అటెంప్ట్స్ ఏంటిదంటే సో మనకు తెలుసు కదా, మనకు ఉద్యోగం తీసుకొచ్చేది కేవలం సెషన్ 2 మాత్రమే. ఓకే, సో మనకు ఉద్యోగం తీసుకొచ్చేది కేవలం సెషన్ 2 మాత్రమే కాబట్టి నేను దాని గురించి ఇక్కడ చెప్తున్నాను. సో సెషన్ 2లో సేఫ్ అటెంప్ట్స్ ఎన్ని అంటే సో మనకు అక్కడ 50 క్వశ్చన్స్ వస్తున్నాయి కదండి. 50 క్వశ్చన్లు 150 మార్క్స్ కాబట్టి సో ఈ 50 క్వశ్చన్స్లో మీరు ఎవరైతే ఆల్మోస్ట్ దగ్గరగా అబౌవ్ 35 క్వశ్చన్స్, సింప్లీ అబౌవ్ 35 క్వశ్చన్స్ చేస్తే సూపర్. అబౌవ్ 35 క్వశ్చన్స్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అబౌవ్ 35 క్వశ్చన్స్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వాళ్ళ చేతిలోనే. ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పలేం, అబౌవ్ 35 అండ్ అబౌవ్ 34 కూడా కావచ్చు. వై? బికాస్
సో చాలామందికి మనం స్లాట్ సెలెక్షన్ చేసుకోండి అని మనము చెప్పడం జరిగింది. బట్ కొందరు స్లాట్ సెలెక్షన్ చేసుకోలేదు. ఎవరైతే స్లాట్ సెలెక్షన్ చేసుకోలేదో వాళ్ళకు అడ్మిషన్ సర్టిఫికేట్ జనరేట్ కాలేదు. ఓకే, వాళ్ళకు అడ్మిషన్ సర్టిఫికేట్ జనరేట్ కాలేదు. అండ్ మీకు నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ సో అటెండెన్స్ కూడా తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొందరు స్లాట్ సెలెక్షన్ విధానాన్ని స్కిప్ చేశారు. ఫర్ దేర్ ఆఫ్టర్ వాళ్ళకు అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది జనరేట్ కాలేదు. సో వాళ్ళు ఎగ్జామ్ రాయట్లేదు. సో అట్లా కూడా కొన్ని ఉండొచ్చు. సో సేఫ్ 35 క్వశ్చన్స్ అయితే నేను ఇచ్చే యొక్క సేఫ్ అని చెప్పొచ్చు. 35 క్వశ్చన్లు అయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా చేస్తారు. 100% మీకు 2025 MTS అనేది మీ జేబులో ఉన్నట్టే. ఓకే, సో దిస్ ఈస్ నెక్స్ట్ చెప్తుంది, దయచేసి వినండి. సో మన ఛానల్లో మన మంచి కంటెంట్, క్వాలిటీ కంటెంట్ అయితే మేము ఇచ్చినాము. సో మీకు ఈ టార్గెట్ జనరల్ అవేర్నెస్ 1000 ఎక్స్పెక్టెడ్ బిట్స్ చెప్తున్నా. ఈరోజు జరిగిన ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనం ఇచ్చిన కంటెంట్లలో ఉన్నాయి. సో ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ రాసినారో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఖచ్చితంగా 100% అవే ఉంటాయి. మీరు దయచేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో 1000 ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఇంక్లూడింగ్ టెస్ట్ సైజ్ కూడా మనం ఇచ్చినాము. సో డీటెయిల్డ్ 360 degrees క్లాస్ నోట్స్ మేకింగ్ కూడా ఉంది. మీరు ఏ పుస్తకం తిరిగాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ అయితేనేమి, ఇందులో దీనికి సంబంధించి హిస్టరీ అయితేనేమి, పాలిటీ అయితేనేమి, ఎకానమీ అయితేనేమి, స్పోర్ట్స్ అయితేనేమి, అవార్డ్స్ అండ్ హానర్స్ అయితేనేమి, ఆర్ట్స్ అండ్ కల్చర్ అయితేనేమి, బుక్స్ అండ్ ఆథర్స్ అయితేనేమి, ఓకే. సో అండ్ ఎకానమీ రిలేటెడ్ అంశాలు అయితే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాచ్. మీకు ఇది బోత్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియంలో మీకు అందుబాటులో ఉంటుంది. మీకు పీడిఎఫ్స్ కూడా ఇచ్చినాము. ఓకే, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయకూడదు, పీడిఎఫ్స్ కూడా ఇచ్చినాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాము. చెప్పలేము ఈరోజు వచ్చినంత సులువుగా ఎగ్జామ్ రేపు వస్తుందని గ్యారంటీ లేదు సుమా. సో వస్తే రేపు టైట్ చేస్తా ఈవెన్ దో if they tight from tomorrow onwards, definitely you will attempt very accurately with this particular batch 100%. అందులో డౌట్ లేదు. ఓకే, నెక్స్ట్ సో స్ట్రాటజీకి కరెంట్ అఫైర్స్. సో వీడియో స్టడీస్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఆల్రెడీ ఈరోజు క్లాసులు కూడా అందులో యాడ్ అయినాయి, ఫారెస్ట్ రిలేటెడ్ అంశాలు కూడా. సో మనం ఇచ్చినాము. సో మీరు ఇది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టాటిక్ జీకేలో ఆల్మోస్ట్ 10 నుంచి 12 క్వశ్చన్లు పడుతున్నాయి మిత్రమా, దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా, సో మీకు కావాలి అనుకుంటే ఇది తీసుకోండి. ఇది 100% అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, అండ్ సూపర్ రివిజన్ ఎవరైతే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇంకా అప్ టు ఫిబ్రవరి 2nd వీక్ ఎండింగ్లో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అనుకుంటే, సో లేదు నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ ఉంటే మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఇందులో బోత్ అన్ని మొత్తం కంప్లీట్ ప్యాకేజ్, కంప్లీట్ కాంబో క్లాసెస్ అన్నీ ఇందులో ఉంటాయి, తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్. సో వెరీ ఈజీగా వస్తుంది. తెలుగు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ జీకే, సో మీకు ఖచ్చితంగా మీరు రేపటి నుంచి జరగబోయే ఎగ్జామ్ అంతా సులువుగా వస్తుందని గ్యారంటీ లేదు. సో ఇంగ్లీష్ మట్టుకు అయితే ఈరోజు చాలా ఈజీగా ఉంది. సో ఇది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచి స్కోరింగ్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచెస్, ఇండైరెక్ట్ స్పీచెస్, సినానిమ్స్, యాంటానిమ్స్, ఓకే, నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ సంబంధించి, ఓకే, అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గివెన్. అండ్ సైన్స్, తెలుసు కదా సైన్స్. అండ్ చక్కటి క్వశ్చన్స్, 1-liner క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ ఆ 1-liner క్వశ్చన్స్ కూడా మనం చేసే స్థితిలో ఉంటే మనకు చాలా అదృష్టం. ఓకే, రైట్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ 9-10. If you have very much interest and want to crack this 2025 examination, yes, you can enroll in this particular batch. Next, session 1. సో ఇది కూడా మనం మంచి కంటెంట్ ఇచ్చినాము, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో హిస్టరీ 3 క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఈరోజు ఎవరైతే రాసారో ఎగ్జామ్ వారికి అయితే మాత్రం 100% 2 నుంచి 3 క్వశ్చన్ అయితే వాళ్ళ చేతిలో ఉండిపోయినాయి. విత్ దిస్ 25 రూపీస్ మీరు మీ 25 రూపీస్కి 100% మీరు న్యాయం చేశారు, ఎటు సందేహం లేదు. ఇది కూడా ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది, వీడియో క్లాసెస్. సో ఈ పర్టికులర్ బ్యాచెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే యాప్ ఇన్స్టాల్ చేసుకుని ప్లేస్టోర్ నుంచి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయినాక ఆల్ కోర్సెస్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు యాప్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా, సో దిస్ ఈస్ టుడేస్ అప్డేట్ అండి. సో మీకు ఇది అయితే పర్టికులర్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. ఫ్రమ్ రేపటి నుంచి రాస్తున్న వాళ్ళు దయచేసి ఆల్ ద వెరీ బెస్ట్. టెన్షన్ ఏం తీసుకోకూడదు. రైట్, సో మీరు ఫోకస్ చేయవలసిన అంశాలు ఏంటో నేను చెప్పడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం. సో ప్రిపేర్ అవ్వండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఈ 2025 సంబంధించి నెక్స్ట్ త్రూ అవుట్ ద ఎగ్జామినేషన్ మొత్తం అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే బై డే షిఫ్ట్ వైజ్ సేఫ్ స్కోర్, సేఫ్ అటెంప్ట్స్ ఏంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం నేటి వరకు మనం SSC MTS ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి సో ఇప్పటి వరకు మనము అద్భుతమైన ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ రియల్ టైమ్ బేసిస్
అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.